ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చి మీ సిమ్ 30 మినిట్స్‌లో బ్లాక్ అవుతుందని చెప్పారు. గందరగోళానికి గురై వారు చెప్పిన నంబర్‌ని నొక్కగానే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సిట్యుయేషన్. డెలివరీ సర్వీసెస్ నుంచి ప్యాకేజ్ ఉందని చెప్పారు. కానీ కన్ఫర్మ్ చేయడానికి ఒకటి ప్రెస్ చేయమని అడిగారు. లేదా ఇంకా భయంకరమైన మీ ఆధార్‌కు సంబంధించిన ఒక పార్సిల్‌లో డ్రగ్స్ కనుగొన్నాము అని చెప్పారు. ఇవన్నీ డ్రీమ్స్ లాగా అనిపిస్తున్నాయా? కానీ ఇవన్నీ నిజం. ఇవి నిజంగా జరుగుతున్న మోసాలు. ప్రతిరోజు కొందరు అమాయకుల జీవితాలను ఇలాంటి కాల్స్ నాశనం చేస్తున్నాయి. అలా అని ఇలా మోసపోతున్న వాళ్ళు చదువురాని వాళ్ళు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈరోజు సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేసేందుకు వాడే 10 మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఫేక్ ఓటీపీల నుంచి డిజిటల్ అరెస్టుల వరకు వారి ఎత్తుగడలను ఎలానో తెలుసుకొని మీ భద్రతకు కావాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ భద్రత ఈ సమాచారం మీద ఆధారపడి ఉండవచ్చు. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఓల్డ్ పీపుల్, ఉమెన్ని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ పేర్లతోనూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. ఈ స్కామ్స్తో మోసపోయిన వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవే. ఇప్పుడు ఈ స్కామ్స్లో మోసపోయిన కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. 75 ఇయర్స్ ఏజ్ ఉన్న రిటైర్డ్ షిప్ కెప్టెన్ ఒకరు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై చాలా బాగా రిటర్న్స్ ఇస్తామని చెప్పి నమ్మించి సైబర్ మోసంలో 4 నెలల్లో దాదాపు 11 crores మోసం చేశారు. వర్తమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ ఒస్వాల్ 82 ఇయర్స్ గల ఏజ్ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి తన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ట్రై ఫోన్ స్కామ్. మీ మొబైల్ నెంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదు అనుకుంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు ఈ సైబర్ నేరగాళ్లు. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి మార్చాలని చూస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాయ్ అనేది ఒక రెగ్యులేటరీ బోర్డ్ ఫర్ టెలిఫోన్స్. ఇది ఎవరి ఫోన్లు నిలిపివేయదు. టెలికాం కంపెనీలు మాత్రమే ఆ పని చేయగలుగుతాయి. నెంబర్ 2, పార్సిల్ స్కామ్. నిషేధిత వస్తువులతో కూడిన పార్సిల్ కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకున్నారు అని, ఈ కేసు నుండి మీరు బయటపడాలంటే మనీ ఇవ్వమని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబర్ను వాళ్ళకు ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఇది రియల్గా స్కామర్స్దే అయితే వాళ్ళు ఆ నెంబర్ని బ్లాక్ చేస్తారు. నెంబర్ 3, డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, ఎక్కడికి వెళ్ళినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సిబిఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్లైన్ విచారణలు నిర్వహించరు. నెంబర్ 4, కుటుంబ సభ్యుల అరెస్ట్. కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయో లేకుంటే ఒక సిటీలో పనిచేసే మీ అబ్బాయినో డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారని మీకు ఫోన్ చేసి కాల్ వస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్తో చాలామందిని బుడ్డి కొట్టించారు. కుటుంబ సభ్యుల దగ్గర బంధువులు చిక్కుల్లో పడారని తెలియగానే ఎవరికైనా కంగారు పడుతుంది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్న వారిని చెబుతున్న వారితో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, రిచ్ క్విక్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తుంటాయి. ఇలాంటి ప్రకటనల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాలను కొల్లగొడుతున్నారు. స్వల్ప కాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశపడితే అసలుకే మోసం రావచ్చు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్ పేరుతో 22 ఇయర్స్ ఏజ్ కలిగిన ఒక పర్సన్ అస్సాంలో ఏకంగా 2,000 కోట్ల రూపాయలను దోచేశాడు. మోసానికి పాల్పడిన ఈ వ్యక్తి ఖరీదైన విదేశీ కార్లతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారానే ఇదంతా సాధ్యమైందని అందరినీ నమ్మించేవాడు. ఇలా చాలా మంది నుంచి డబ్బును వసూలు చేశాడు. నెంబర్ 6, ఈజీ వర్క్ ఎర్న్ బిగ్. చిన్న చిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్లుగానే డబ్బులు ఇనీషియల్గా ఇస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు, స్కామ్లను గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. నంబర్ 7, క్రెడిట్ కార్డ్ స్కామ్. మీరు వాడుతున్న క్రెడిట్ కార్డుతో భారీ ట్రాన్సాక్షన్ జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్లు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి తను మరొకరికి కాల్ ఫార్వర్డ్ చేస్తాడు.
మిమ్మల్ని నమ్మించిన తర్వాత సివివి నంబర్, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించండి. అంతేకాని అన్నోన్ పర్సన్స్కి వివరాలు చెప్పకండి. నంబర్ 8, మనీ ట్రాన్సాక్షన్ స్కామ్. కొంత అమౌంట్ మన బ్యాంకు అకౌంట్లో పడినట్లు స్కామర్స్ మీ ఫోన్కి మెసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి పొరపాటున నగదు ట్రాన్స్ఫర్ చేశామని, తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మెసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరికైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా లేదా అని నిర్ధారించుకోండి. నంబర్ 9, కేవైసీ గడువు. కేవైసీ గడువు ముగిసిందని అప్డేట్ చేసుకోవడానికి ఈ లింక్పై క్లిక్ చేయండి అంటూ ఎస్ఎంఎస్, కాల్స్, ఈమెయిల్ ద్వారా ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్లే. ఈ లింకులు స్కామర్ల డివైస్లకు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతారు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చేయమని చెప్తారు. నెంబర్ 10, ట్యాక్స్ రీఫండ్ స్కామ్. ట్యాక్స్ పేయలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ చేసి తమను తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రీఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరుతారు. డీటెయిల్స్ చెప్పగానే మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్ పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి వారికే నేరుగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చెప్పే మాటలను అసలు నమ్మకండి. స్కామర్స్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి. అనుమానాస్పద కాల్స్, నంబర్లపై రిపోర్ట్ చేయండి. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేసుకోండి. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. మీరు ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్, ఐఓఎస్ అయితే యాపిల్ స్టోర్ నుండి మాత్రమే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ మీరు స్కామర్లతో మోసపోయారు అంటే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి. సో ఈ సైబర్ స్కామర్స్పై ఫిర్యాదు చేయడానికి ఇక్కడ నేను 3 వేస్ చూపిస్తున్నాను. నెంబర్ 1, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. సో మీకు ఈ స్క్రీన్పై చూపిస్తున్న ఈ నెంబర్స్కు మీరు కాల్ చేయండి. వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ చేస్తే మీ మనీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 2, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, cybercrime.government.in. ఈ పోర్టల్లోకి వెళ్ళి కూడా మీరు సైబర్ క్రైమ్లో ఎలా మోసపోయారో డీటెయిల్స్ మీరు కంప్లైంట్ సబ్మిట్ చేయవచ్చు. నెంబర్ 3, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం. అత్యాశ లేదా అమాయకత్వం మనిషిని సైబర్ ఫ్రాడ్కు బలి చేస్తుంది. తెలియని వ్యక్తుల మాటలను నమ్మి ఆలోచనలు లేకుండా గొర్రెల్లాగా ప్రవర్తించారంటే మీరు సైబర్ స్కామ్స్లో చిక్కుకోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వారు కూడా ఇలాంటి స్కామ్స్లో చిక్కుకోకుండా ఉంటారు. మీకు కూడా ఇలాంటి స్కామర్స్ నుండి కాల్స్ వచ్చాయా? వచ్చుంటే ప్లీజ్ కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్సైట్స్ విత్ సంతోష్ ఛానల్. థ్యాంక్ యూ.